హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే తెలంగాణ మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కానుక అనేది ఇవ్వబోతున్నారు. కానుకతో పాటుగా 10,000 రూపాయల వరకు అయితే వీళ్ళకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే ఆ 10,000 రూపాయలు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే ప్రతి ఒక్క తెలంగాణ బీసీ మహిళకు సంబంధించి ప్రభుత్వం కానుకనైతే ఇవ్వబోతున్నారు. సో రేపటి నుండి అయితే ప్రతి ఒక్కరికి అయితే అందబోతుంది. ఇప్పటికే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి ప్రారంభించారు. అయితే ప్రతి నియోజకవర్గంలో 1000 మంది బీసీ మహిళలకు 100% సబ్సిడీతో అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్ల మీద ఇవ్వాలని చెప్పేసి మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రేపటి నుండి మనకి ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కానుక అనేది అందబోతుంది. ఇక 1000 మంది చొప్పున 1,19,000 కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనకేంటంటే ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని శ్రీకారం అయితే చుట్టారు. ఇక నైపుణ్యం, అలాగే మనకు ఉన్న పేద నిరుద్యోగ బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ప్రభుత్వం ఆటోమేటిక్ మెషిన్లు అనేది అందించారు. అయితే నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు బీసీ మహిళలకు సంబంధించి అందించబోతున్నారు. ఇక ఆగస్టు 13 నుండి మనకేంటంటే నిన్నటి నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి అయితే మనకు రేపటి నుండి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకు సంబంధించి ఈ మిషన్లు అనేది అందబోతున్నాయి. అయితే ఈ మిషన్ల ద్వారా ఏంటంటే మహిళలకు ఆర్థికంగా శక్తివంతంగా చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే మనకు బీసీ మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ల పథకము. ఈ పథకం ద్వారా మహిళలకు టైలరింగ్ రంగంలో సొంత వ్యాపారం చేసుకొని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. రెడీమేడ్ దుస్తువులు డిమాండ్ పెరుగుతున్నందున ఆటోమేటిక్ మెషిన్ల ద్వారా వారు ఉత్పాదక భారీగా పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి దాంట్లో కూడా 1000 మంది బీసీ మహిళలు ఉచితంగా ఆటోమేటిక్ మెషిన్లు అనేవి అందించబోతున్నారు. ఇక మొత్తం తొలి దశలో మనకు సుమారుగా 1.19 లక్షల మంది మహిళలు ప్రయోజనం అయితే పొందబోతున్నారు. ఇక 100% సబ్సిడీతో ఈ మిషన్లు అనేది అందించబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు స్వయంగా ఉపాధి ప్రోత్సాహం, మహిళా ఆర్థిక స్వాతంత్రం. అయితే ఈ మిషన్ల ద్వారా ఏంటంటే వీళ్ళ యొక్క జీవనోపాధి అనేది పెంచుకోవచ్చు. సో ఈ మిషన్ల ద్వారా ఏంటంటే వీళ్ళు బిజినెస్ అనేది పెట్టుకొని సో ఈ విధంగా వాళ్ళు ప్రతి నెల 10,000 వరకు కూడా ఆదాయాన్ని కూడా ఆర్జించే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. మహిళలకు సంబంధించి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఈ మిషన్లు అనేవి మీకు కూడా అందిస్తారు. ఈ మిషన్ ద్వారా మీరు 100% సబ్సిడీతో మీరు ఈ మిషన్ అనేది తీసుకొని తక్కువ అమౌంట్ మీరు కట్టి మీరు క్లియర్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.